Yeah, this is Shankar coming from Sheila Nagar. Actually, my intention is actually I am completely fresher. I don't know even how to open the mobile, and I am fresher. My profession is completely different. So my suggestion is, ఇఫ్ యూ కమ్ హియర్ అంటే మీరు కనుక వస్తే వాట్ టు వాట్ అనేది ఈజీగా తెలుసుకుంటారు. అంటే 1 మంత్లో ఇది అవుతుందా అంటే డెఫినెట్గా మనకి వీ హ్యావ్ కాన్ఫిడెన్స్, డెఫినెట్గా మన కాన్ఫిడెన్స్ వచ్చి అయితే బయటకు వెళ్తామండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ప్రాక్టీస్ అనేది మన చేతుల్లో ఉంది. అది డెఫినెట్గా ప్రాక్టీస్ చేయాలి. వాట్ టు వాట్ క్లమ్జీనెస్ ఉన్నా కూడా ప్రతిదీ మనకి ప్రాక్టికల్లోకి దిగిన తర్వాత ఆటోమేటిక్గా 1 బై 1 మనకు తెలుస్తుంది. ఇది మాత్రం డ్యామ్ షూర్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, అండ్ స్టాఫ్ వరకు వస్తే డెఫినెట్లీ అది ఫ్రెండ్లీ నేచర్ ఉంది, అప్డేటెడ్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్డేటెడ్, అసలు నేను నెంబర్ ఆఫ్ వీడియోస్ చూసిన తర్వాత సెలెక్ట్ చేసుకున్న అకాడమీ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్డేటెడ్ వెర్షన్ లేకపోతే చాలామంది అకాడమీలు ఉన్నాయి, బట్ దిస్ ఈజ్ అప్డేటెడ్ వన్. అప్డేటెడ్ ఎప్పుడైతే చూస్ చేసుకున్నామో వాళ్ళు కూడా అప్డేట్ అవుతున్నారు కాబట్టి మనకు కూడా అప్డేటెడ్ వెర్షన్ అనేది మనకు చెప్తూ ఉంటారు. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అండ్ వన్ మోర్ థింగ్ ఇంకా చెప్పాల్సి వస్తే, సాఫ్ట్వేర్కి ఒకసారి ఉన్నారు, హార్డ్వేర్కి ఒకసారి ఉన్నారు, గ్లాస్ వర్క్ ఒకసారి ఉన్నారు, ప్రాక్టికల్కి ఒకసారి ఉన్నారు. సో థియరిటికల్గా ఉంది, అట్ ది సేమ్ టైం ప్రాక్టికల్గా కూడా ఉంది. సో సైమల్టేనియస్గా రెండు జరుగుతున్నాయి కాబట్టి కంప్లీట్గా అది ఫ్రెషర్ అయినా కూడా దే హ్యావ్ కాన్ఫిడెన్స్. నాకు ఇప్పుడు రైట్ నౌ ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ టు డూ ఎనీథింగ్ ఇన్ ద సెన్స్ కామన్గా మనం చేయగలుగుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిడెన్స్ అనేది వస్తే నెక్స్ట్ వీ విల్ గో టు నెక్స్ట్ స్టెప్ అండి. సో దిస్ ఈజ్ మై ఇంటెన్షన్. అండ్ ఇంకా చెప్పాల్సి వస్తే ఫీజు కూడా రీజనబుల్ అని చెప్పాలి. వీళ్ళు ఇచ్చిన స్టఫ్కి ఆ ఫీజు అనేది కూడా రీజనబుల్ అండి. అండ్ ఇంకా చెప్పాల్సి వస్తే సాఫ్ట్వేర్ ప్రసాద్ సార్ చెప్తారు, అండ్ థియరీ పృథ్వీ సార్ చెప్తారు, అండ్ గ్లాస్ వర్క్ రాము సార్ చెప్తారు, ప్రాక్టికల్ వచ్చేసి మన ఎవరు వినయ్ సార్ చెప్తారు. సో ఎవ్రీబడి మొత్తం మీకు ఫ్రెండ్లీగా ఉంటారు. ఆ తర్వాత బ్యాకప్ ఇచ్చేది కూడా నెక్స్ట్ మన క్లాసెస్ అయిపోయిన తర్వాత ఏదో క్లాస్ అయిపోయింది వెళ్ళిపోయామని కాకుండా నెక్స్ట్ వాళ్ళు ఫర్దర్గా కూడా మనకు సపోర్ట్ అనేది ఇస్తూ ఉంటారు. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అక్కడ మాత్రం పాజిటివిటీ ఉంది. సో మనకు గ్రూప్స్ క్రియేట్ చేయడం కానీ, వాళ్ళకు వెనకాల బ్యాక్ సపోర్ట్ కానీ, అది ఏ అకాడమీలో అయితే నేను ఇప్పటివరకు చూడలేదు. విన్నాను, హైదరాబాద్ ఏంటి, బెంగళూరు ఏంటి, ఇలా కొన్ని చూసాం. కంపారిటివ్ ఈ వైజాగ్ సరౌండింగ్స్లో ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. నేను ఇలాంటి వీడియో చూసే వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ నాట్ ఏ ప్రమోషన్ అండి, డెఫినెట్గా చెప్తాను. బట్ దిస్ ఈజ్ నాట్ ఏ కంప్లీట్ ప్రమోషన్ వీడియో అయితే కాదు. దిస్ ఈజ్ మై జెన్యూన్ రివ్యూ. సో థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు ప్రవీణ్. నేను గత 10 సంవత్సరాల నుంచి మొబైల్ ఫీల్డ్లోనే మొబైల్ సర్వీస్ సెంటర్ సెల్ పాయింట్ నడుపుతున్నానండి. బేసిక్ వరకు నాలెడ్జ్తో ఎంతవరకు సర్వీసింగ్ ఇవన్నీ డిస్ప్లేలు కాంబో మార్చడం అంతవరకు తెలుసు. నేను బయటికి వెళ్ళి హైదరాబాద్ కానీ లేదంటే అక్కడ బయటికి వెళ్ళి సర్వీస్ నేర్చుకుందామని అనుకున్నాను. కానీ ప్రసాద్ సార్ ఇక్కడ వైజాగ్లో అంతకంటే మంచి ఇన్స్టిట్యూట్ ల్యాబ్తో ఇక్కడ మంచి టెక్నీషియన్స్తో పెట్టారని తెలిసి ఇక్కడికి వచ్చి చూసి, హైదరాబాద్లో కూడా చూశాను నేను, అక్కడికంటే మంచి ల్యాబ్తో ఇక్కడ ఇన్స్టిట్యూట్ పెట్టారని చూసి మళ్ళీ ఇక్కడ నేను జాయిన్ అవ్వడం జరిగింది. ఈ బేసిక్ నుంచి చిప్ లెవెల్, సాఫ్ట్వేర్ మొత్తం అన్నీ ప్రొఫెషనల్గా ఇక్కడ మాకు విత్ ప్రాక్టీస్తో చెప్పారు. మాకు ఎంతవరకు వచ్చిన దానికని చాలా తక్కువే, అంతకు మించి చాలా ఎక్కువ నేర్చుకున్నాం. ఇక్కడికి వచ్చి చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. సార్ ప్రతిదానికి మాకు బాగా ఎంకరేజ్ చేశారు. ఈ చిప్ లెవెల్లో డబుల్ డెక్కర్ ఐసీస్ అని మొత్తం అన్ని మా చేత ప్రాక్టీస్ చేయించారు. సాఫ్ట్వేర్ కూడా అన్లాకింగ్ కానీ ఫ్లాషింగ్ కానీ ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మాకు చెప్పారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ జాయిన్ అవ్వడం కూడా మాకు చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. మంచి కాంటాక్ట్స్ కూడా వచ్చాయి. ప్రసాద్ సార్ వల్ల మాకు మంచి బెస్ట్ ఫ్యూచర్ ఉంటుందని మేము అనుకుంటున్నాం దీంట్లో. నమస్తే. నా పేరు సౌమ్య, నేను కొమ్మాది నుంచి వచ్చాను. ఈ అకాడమీ గురించి మా ఆయన ఇంటర్నెట్లో మొత్తం సెర్చ్ చేసి చూసి బాగుంది అని నన్ను పోస్ట్ చేసి తీసుకొచ్చారు. ఎందుకంటే నేను అంత నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు. నాకు ఓన్లీ షాప్లో యాక్సెసరీస్ అవి మాత్రమే తెలుసు. ఇంకా కస్టమర్స్ వస్తే ఏం ప్రాబ్లం, ఏం చెప్పాలి, సొల్యూషన్ ఇవేవి అయితే నాకు తెలీదు. అవి తెలుసుకోవడానికి తీసుకొచ్చారు. నాకు ఫస్ట్ అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు, కానీ సార్స్ మాతో జోయల్గా మూవ్ అవ్వడం ఇవన్నీ, ఇంకా పృథ్వీ సార్ థియరీ, ప్రతి పాయింట్ అంటే అన్నీ నాకు తెలిసినవన్నీ తెలియాలి అనే కాన్ఫిడెన్స్తో ఉండాలి అన్నట్టే చెప్పారు. అండ్ ఇంకా వినయ్ సార్ పర్టికులర్గా కూర్చోబెట్టుకొని ఎలాగా చెయ్యాలి అన్నీ పర్టికులర్గా మనకు ఎలా కావాలో అన్నట్టు వచ్చేలాగే చెప్పారు. ఇంకా రాము సార్ గ్లాస్ వర్క్ అంతా బాగా వచ్చి నాకు వచ్చు అన్న కాన్ఫిడెన్స్ మాత్రం 100% తెప్పించారు.